యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై సిద్ధి వినాయక, జై శరవేశ్వర, జై మహాకాళి, జై మహావతార బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? స్నేహితులారా, బంధువులారా, మిత్రులారా, ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ఏమంటే 2026 గురు సంచారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది, రాశి భవిష్యత్తు, రాశి ఫలం అనే గురించి మాట్లాడబోతున్నాం. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా కామెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా రండి. దానికి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. చాలామంది గురువుగారు మిమ్మల్ని ఒకటిగా ఫేస్ టు ఫేస్ కన్సల్ట్ చేయాలనుకుంటాము. మీరు బెంగళూరులో అవైలబుల్ ఉంటారు, వేరే చోటుకు లేదు, ఏదైనా వేరే నగరాలకు వస్తే మాకు ఈజీ అవుతుంది. సో దానివల్ల మేము హైదరాబాద్లో కన్సల్టేషన్కి అవైలబుల్ ఉంటాము 1-to-1, విజయవాడలో కన్సల్టేషన్కి అవైలబుల్ ఉంటాము, చెన్నైలో అవైలబుల్ ఉంటాము, ముంబై తర్వాత ఢిల్లీలో కూడా కన్సల్టేషన్కి అవైలబుల్ ఉంటాం, బెంగళూరు రెగ్యులర్గా ఉంటాం. సో వెంటనే క్రిందుండే నెంబర్కి మీరు సంప్రదించి మీ ఫోన్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోండి, అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. టెంటేటివ్ డేట్స్ ఏది అని నా అసిస్టెంట్ మీకు చెప్తారు. సో మీరు సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం, న్యూమరో వాస్తు ఆస్ట్రాలజీ మూడుని బ్లెండ్ చేసి కలిపి యూనిక్ ప్రిడిక్షన్ ఇస్తాం. ఇది ఎక్కడ మీకు దొరకదు. దీంతో పాటు న్యూమరాలజీ పరంగా మీరు ఏ లక్కీ నెంబర్ని వాడితే మంచిది, మొబైల్ నెంబర్గా, పర్టికులర్ వెహికల్ నెంబర్ ఏది వాడాలి, కలర్స్ ఏది వాడాలి, సో బిజినెస్ పరంగా బిజినెస్ కార్డ్ లేఅవుట్ ఎలా ఉండాలి, బిజినెస్ లోగో ఎలా ఉండాలి, ఏ లక్కీ డైరెక్షన్ చూస్తే మంచిది, ప్లానెటరీ పొజిషన్ ప్రకారంగా రాశి చక్రాల్లో ఏ ప్లానెటరీ పొజిషన్ ఏ జపాలు చేయాలి, సో ఇవన్నీ గురించి మ్యాచ్ మేకింగ్, మ్యారేజ్కి ఏ మ్యాచ్ మేకింగ్ బాగుంటుంది, ఏ నంబర్స్ బాగుంటుంది, ఏ రాశి నక్షత్రంతో వెళ్ళాలి, అన్ని గురించి 1-to-1 మీరు నన్ను కన్సల్టేషన్ చేయొచ్చు. క్రిందుండే నెంబర్కి సంప్రదించి మీ అపాయింట్మెంట్ని బుక్ చేసుకోండి. దాంతోపాటు చాలామంది గురుగారు అస్ట్రాలజీ కన్సల్టేషన్ చేసేసినాం, న్యూమరాలజీ కన్సల్టేషన్ చేసేసినాం, వాస్తు కన్సల్టేషన్ అనేది అయింది, ఈవెన్ టారెట్ రీడింగ్ కూడా చేసుకున్నాము గురుగారు. అయితేను మాకు అంత మంచి రిజల్ట్ కలగలేదు, ప్రోగ్రెస్ లేదు, ఫెడప్ అయిపోయినాము, మా తలరాతి ఎలా ఉందో అలా జరగని వదిలేసినాము భగవంతుడికి. అలా ఎవరున్నారో వాళ్ళ కోసమే డిజైన్ చేసిన 3 రోజుల వర్క్షాప్, న్యూమరో వాస్తు ఆస్ట్రో వర్క్షాప్, సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం వర్క్షాప్. ఈ 3 రోజుల వర్క్షాప్ చేయండి, మీ తలరాతే మారుతుంది. హోల్ అండ్ సోల్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ఇది. దాంతోపాటు మీ ఫ్యామిలీ ప్రోగ్రెస్ అవుతుంది 100%. ఓన్లీ లిమిటెడ్ సీట్స్ ఉండవు, ఒక సెషన్కి 24 సీట్సే. వెంటనే క్రిందుండే నెంబర్కి టెంటేటివ్ డేట్స్ ఏది అని హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ముంబై, ఢిల్లీ, బెంగళూరు మీరు బుక్ చేసుకోవచ్చు. మా 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం వాల్యూమ్ 1, 2, 3, 4 వాల్యూమ్ పుస్తకాలని ఈ వర్క్షాప్లో కోర్స్ మెటీరియల్గా ఇవ్వబడుతుంది. చూడండి ఎలా ఉంది పుస్తకాలు. ఇది సేల్స్కి వేరే ఎక్కడా లేదు, ఓన్లీ ఎవరు కోర్స్ జాయిన్ అవుతారో వాళ్ళకి బుక్ మెటీరియల్గా ఇస్తున్నాం. దీంట్లో నాడీ అస్ట్రాలజీ, వేదిక్ వాస్తు, సాల్డియన్ న్యూమరాలజీ, దాంతోపాటు 4వ సబ్జెక్ట్గా పామిస్ట్రీ, 5 టారెట్ పిక్చర్ పరంగా నేమ్ నెంబర్, హారిజాంటల్ వాల్యూ ఎలా ఉండాలి, పిరమిడ్ నెంబర్ ఎలా ఉండాలి, దీని గురించి అన్ని ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంది. దీంతోపాటు కుండల్ని దీక్ష ఇస్తున్నాం మీకు. మూలాధార చక్రంలో ఉండే కుండల్ని శక్తిని ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రానికి యాక్టివేట్ చేసి ఇస్తున్నాం. ఇదొకటి. ఇది అన్ని తర్వాత ఇంకా చాలా ముఖ్యమైనది. ఈ మధ్యలో చాలామంది మిత్రులు అనుకుంటాము, వాళ్లే శత్రువులు, ఈర్ష్యతో మా బంధువులు వీళ్ళు అందరూ కలిపి చేతబడులు చేసేదానికి మొదలుపెట్టేశారు. ఆ చేతబడి నుంచి బయట వచ్చేది ఎలా? బంధించేస్తారు. మీరు చేసే బిజినెస్, మీ ఆకర్షణ శక్తి, మీరు భార్యాభర్తలు బాగుండేదానికి, అవన్నీ చెడిపోయేదానికి, వాళ్ళ రిలేషన్షిప్ చెడిపోయేదానికి, లక్ష్మీ కటాక్షం కలగకూడదు, ముఖాకర్షణ కలగకూడదు, వాక్చాతుర్యం కలగకూడదు, డబ్బు రాకూడదని చాలా బంధించేసి ఉంటారు చేతబడిలో. ఆ కట్టలనంతా కొట్టేసి బయటకు వచ్చేది ఎలా, దీన్ని కూడా నేర్పుతున్నాము. లిమిటెడ్ సీట్స్ ఉంది, వెంటనే క్రిందుండే నెంబర్కి సంప్రదించి మీ సీట్ను బుక్ చేసుకోండి. ఓకే రండి, ఇప్పుడు వృశ్చిక రాశి వారికి 2026 ఈ గురు సంచారం ఎలా ఉంటుంది అని చూద్దాం.
2/6/2026 మంగళవారం రోజు మిథున రాశి నుంచి ఆ, కర్కటక రాశికి గురు ప్రవేశం. ఒకే మాటలో చెప్పొచ్చు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం జాక్పాట్ సంవత్సరం. 100కి 100% బాగుంటుంది. ఒక 5-6% అలా ఇలా ఉండొచ్చు అంతే. అన్ని విషయంగా డబ్బు పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, బిజినెస్ కావచ్చు, వర్క్, ప్రమోషన్, అన్ని పరంగా బాగుంటుంది. ఫిజికలీ, మెంటలీ, ఫినాన్షియల్ అన్ని పరంగా బాగుంటుంది. ఒకే పాయింట్లో చెప్పాము. ఏ ప్లానెటరీ పొజిషన్ ఇచ్చి చెప్తున్నాము ఇప్పుడు చూడండి. ప్లానెటరీ పొజిషన్ చూడండి. వృశ్చిక రాశికి ధనస్థానాధిపతి వచ్చి గురుగ్రహం, బృహస్పతి. పూర్వ పుణ్యాధిపతి కూడాను ఆయనే. సో ధనస్థానాధిపతి, పూర్వ పుణ్యాధిపతి అయిన గురువు 9వ ఇంట్లో భాగ్యస్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఏమి మంచిది. మీరు 100కి ప్లాన్ చేస్తే 1000 దొరుకుతుంది. 100కి ప్లాన్ చేసి 200 దొరికితేనే ఆనందం, పరమానందం. 100కి 1000 దొరికితే మిమ్మల్ని పట్టేవాళ్ళే లేదు. అంత మంచి ప్లానెటరీ పొజిషన్. దాంతోపాటు భాగ్యాధిపతి, ధనస్థానాధిపతి భాగ్యస్థానంలో, భాగ్యస్థానాధిపతి చంద్రుడు ధనస్థానంలో. పరివర్తన యోగము, చంద్రుడు గురు. రాశ్యాధిపతి మేషరాశిలో సొంత ఇల్లు ఉన్నాడు. 6వ ఇల్లు అనుకోవచ్చు, బట్ సొంత ఇల్లు ఉన్నాడు రాశ్యాధిపతి. 5వ ఇంట్లో శని, నో ప్రాబ్లం. 11వ అధిపతి బుధుడు సొంత ఇల్లు ఉన్నాడు మిథున రాశిలో. శుక్రుడితో పాటు ఉన్నాడు, లక్ష్మీనారాయణ యోగం. 10వ అధిపతి 7వ ఇంట్లో ఉన్నాడు వృషభ రాశిలో, అది కూడా మంచిదే. ఈ 4వ ఇంట్లో రాహు, ఈ 10వ ఇంట్లో కేతు కాస్త ప్రాబ్లం ఇవ్వచ్చు అంతే. సో ఇప్పుడు కేటగిరీ వైజ్ చూద్దాం. ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో ఉండే పిల్లలకి ప్రైమరీ స్కూలు, మిడిల్ స్కూల్, హై స్కూలు నో ప్రాబ్లం. చక్కటిగా మంచిగా ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ఏ ప్రాబ్లము ఉండదు. నార్మల్ డిస్టర్బెన్సే, అబ్నార్మల్ ఏవీ లేవు. అయితే ఈ పియూసి, 12th, ఫస్ట్ ఇయర్ డిగ్రీ, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, గ్రాడ్యుయేషను ఇవన్నీ చేసే విద్యార్థులు ఎవరు ఉన్నారో వాళ్ళకి కాస్త ప్రాబ్లం. ఎందుకంటే 4వ స్థానాన్ని విద్యాస్థానం అని పిలుస్తారు. ఆ 4వ స్థానం విద్యాస్థానంలో రాహు ఉండేదానివల్ల వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ కంపెనీ నుంచి వచ్చి, ఓకే, సో ఇమాజినేషను, ఇల్యూజను, ఆలోజినేషను అని లవ్, అఫైర్ ఇవన్నీ వచ్చి ప్రాబ్లం కావచ్చు. ఆ వృశ్చిక రాశిలో చదివే విద్యార్థులకి వాళ్ళకే నేనా ఇలా అన్నీ చేస్తున్నాను అనే మరి కలగొచ్చు. అయితేను దాన్ని మార్చుకోలేక కష్టంలో ఉంటారు. పేరెంట్స్ చాలా జాగ్రత్త వహించాలి వృశ్చిక రాశి పిల్లల గురించి. ఎందుకంటే ఉంటుంది ఇప్పుడు పొద్దున్నే కాలేజీకి వెళ్ళి సాయంత్రం వచ్చే వాళ్ళకి ఎంతో లోన్లీనెస్ ఉంటుంది. హాస్టల్లో చదివే విద్యార్థులు అయితే ఎప్పుడో ఇంటికి వస్తారు. వేరే డిస్టిక్లో చదువుతూ ఉంటాడు, వేరే స్టేట్లో చదువుతూ ఉంటాడు, వేరే కంట్రీలో చదివాడు. అలాంటి విద్యార్థుల్ని చాలా మానిటర్ చేయాలి. లేదంటే కాలేజీల నుంచి నోటీసులు, ఎంక్వైరీలు అన్నీ వచ్చేస్తుంది. జాగ్రత్త. సో నెక్స్ట్ ఇంకేమి, బిజినెస్, వర్క్, గవర్నమెంట్ జాబ్, 3 కేటగిరీలు కదా. వృశ్చిక రాశిలో పుట్టిన బిజినెస్ మెన్లకి ప్రాబ్లమే లేవు. ₹1కి 100 వస్తుంది అన్నాను. 10 times, 100 times ప్రాఫిట్. బయ్యింగ్, సెల్లింగ్, మంచి ప్రాపర్టీ కొనుగోలు చేయొచ్చు. మంచి ప్రాఫిట్కి అమ్మొచ్చు. అగ్రికల్చర్ కొనుగోలు చేయొచ్చు. ఇల్లు కట్టుకోవచ్చు. సో గోల్డ్ పర్చేస్ చేయొచ్చు. షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్స్, ఇంజనీర్స్, డాక్టర్స్, ఆల్ ప్రొఫెషన్స్, ఈవెన్ సినిమా ప్రొడక్షన్, అన్ని దాంట్లో మంచి ప్రాఫిట్ చేసే యోగం ఉంది. సో అన్ని కేటగిరీ వైజ్, కాయగూరలు అమ్ముకోవడం నుంచి పెట్టి వెండి, బంగారం అమ్మే వరకు ప్రాఫిటబుల్గా ఉంటారు. చాలా బాగుంటారు బిజినెస్ పీపుల్. సెకండ్, ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసేవాళ్ళు. 10వ ఇంట్లో కేతు. 10వ ఇల్లు అనేది కర్మస్థానం. సో చాలామంది 4 years, 5 years చేసి ఏదైనా వేరే కంపెనీకి, వేరే ప్లేస్కి స్విచ్ ఆన్ అవుతామంటే ఈ సంవత్సరం చాలా మంచిది. మీరు స్విచ్ ఆన్ అయితే ప్రోగ్రెస్ ఉంటుంది. స్విచ్ ఆన్ కాలేదంటే 5 సంవత్సరాలు మీరు ఆ కంపెనీ కోసం ఏం చేశారో దాన్ని మర్చిపోయి ఆ ఆర్గనైజేషన్ మీ పైన చెడు పేరు పెట్టేస్తుంది. ఏదైనా నెగిటివ్ వచ్చేస్తుంది. దానివల్ల జాగ్రత్తగా మైగ్రేషన్ వెళ్ళండి. వేరే డిస్టిక్ వెళ్ళండి, వేరే స్టేట్ వెళ్ళండి, వేరే కంట్రీకి వెళ్ళాలంటే కూడా వెళ్ళేది మంచిది. లేదు మీ చోటు నుంచి ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మైగ్రేషన్, ట్రాన్స్ఫర్ అయిపోయి ఉండి 10వ ఇంట్లో కేతు అప్పుడు మంచిది చేస్తాడు. లేదంటే ప్రాబ్లం. ఇంకా గవర్నమెంట్ సెక్టర్, ప్రభుత్వంలో సింహరాశిలో కేతు వచ్చేసింది. సింహరాశిలో కేతు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం కదా. ఇప్పుడు ఒక 10 నెలలు, 12 నెలలుగా, సంవత్సరం దాకా చూస్తున్నాం. లీడర్షిప్లో టోటల్ భారతదేశం కాదు, అన్ని భారతదేశం ఎంతో పర్వాలేదు.
వేరే దేశాల్లో లీడర్షిప్ గలాటాలు ఎంత ఉంది అంటే చాలరా బాబు అనే మాదిరిగా వాళ్ళు తీసుకునే డిసిషన్ ఒక్కొక్కటి రాంగే. సింహరాశిలో కేతు ఉంది కాబట్టి అన్ని చోట్ల ప్రాబ్లం. దానివల్ల గవర్నమెంట్లో వర్క్ చేసేవాళ్ళు, ఫ్రమ్ కానిస్టేబుల్ టు కమిషనర్, ఫ్రమ్ కార్పొరేటర్ టు మినిస్టర్, మీ పారామీటర్లనే పనిచేయండి ప్రభుత్వ కర్మచారులు. లేదంటే ఎంక్వైరీ, నోటీసు, పనిష్మెంటు, ఈవెన్ సస్పెన్షన్ పనిష్మెంట్ కూడా జరగవచ్చు. సో ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్త ఇచ్చేది మంచిది. ఇంకా నెక్స్ట్ మ్యారేజ్ కోసం ఎదురు చూసేవాళ్ళు, మంచి సంబంధాలు కుదిరే ఛాన్స్ ఉంది, చూడండి. పిల్లల కోసం ఎదురు చూసేవాళ్ళు ధారాళంగా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఇంకా నెక్స్ట్ వేరే ఏది గురుగారు ఏదైనా నెగిటివ్ ఏదైనా ఉందా అంటే, సో నార్మలీ 4th ప్లేస్ని మాతృస్థానం అని కూడా పిలుస్తారు. సో వృశ్చిక రాశిలో పుట్టిండే వ్యక్తుల తల్లికి ఆరోగ్యము, ఆయుష్య గండము వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది 30 సంవత్సరాల్లో ఉండే వాళ్ళకి ఏమీ లేదు, అదంతా అది సింపుల్ ఏజ్ కదా అది. అదే 50, 60, 70 ఈ సీనియర్ సిటిజన్ ఏజ్ గ్రూప్లో ఉంటారు చూడండి, వాళ్ళు మెడికల్ చెకప్ కరెక్ట్గా ఉండాలి. లేదంటే ఆయుష్యానికి, ఆరోగ్యానికి గండాలు రావచ్చు, ఆపరేషన్, సర్జరీసు, ఇది కాస్త మీకు ఇబ్బంది చేయవచ్చు. దీంతోపాటు వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు చాలా అడ్వెంచరస్ పీపుల్, ధైర్యశాలులు. దానివల్ల చాలా అడ్వెంచరస్ ట్రిప్పు, ట్రక్కింగు, బైకింగు, డ్రైవింగు అవన్నీ చేస్తారు. 4x4 డ్రైవింగ్. 10 ఈవెంట్ ఈ సంవత్సరం పెట్టుకున్నారంటే 2, 3 చేయండి, 7, 8 డ్రాప్ చేసేయండి. ఎందుకంటే మేజర్ యాక్సిడెంటు, మేజర్ సర్జరీ, ఫ్రాక్చర్సు, ఊరికే బాత్రూంలో జారిపడి స్లిప్ డిస్క్, స్టేర్ కేస్ పడినాను స్లిప్ డిస్క్, ఇవన్నీ జరగవచ్చు. నార్మల్గా బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నిందంటే కాస్త చెకప్ చేసుకోండి, జాయింట్స్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే కాస్త చెకప్ చేసుకోండి. సో ఇది చాలా మంచిది. గురుగారు దీని నుంచి బయట వచ్చేదానికి ఏది మార్గం? మనందరికీ తెలుసు, సౌత్ ఇండియా తమిళనాడులో కుంభకోణం సిటీ కాల్డ్ నోన్ డిఫైన్డ్ యాజ్ టెంపుల్ సిటీ, దేగుల నగరం, దేవస్థాన నగరం. సో నవగ్రహాల టెంపుల్ ఉంది, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క గుడి. సరదాగా వెళ్ళి రావచ్చు, మీరు సంవత్సరంలో 2-3 సార్లు వెళ్ళి రావచ్చు. ఫస్ట్ క్లాస్ నవగ్రహాల దర్శనం చేసుకోండి. ఒక్కొక్క గ్రహ దేవస్థానంలో కూడా 10 నిమిషాల అర్చన అయిపోతుంది. అయితే ఇంకొక 10 నిమిషాలు కూర్చొని ఒక ప్రార్థన చేయండి, ఒక మెడిటేషన్ చేయండి, చాలా మంచిగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. దాని తప్ప ఒక 3 గ్రహాలు దేవస్థానాలకి, రాహు కేతు బలంగా లేదు కదా వృశ్చిక రాశికి, తర్వాత మంగళ గ్రహం, కుజుడు, ఈ 3 గ్రహాల దేవస్థానంలో మాత్రం కుదిరితే అభిషేకం చేయండి. అభిషేకం చేస్తారంటే దగ్గర ఒక 1 అవర్ అయినా స్పెండ్ చేయాల్సి వస్తుంది. మంచిది కదా, మంచి వైబ్రేషన్. ఇన్ కేసు అభిషేకాన్ని కుదరలేదంటే అభిషేకం మీ పేరు, గోత్రనామాలు చెప్పి ఇచ్చేసి వచ్చేయండి, వాళ్లే ప్రసాదం అభిషేకం చేసి పంపిస్తారు మీకు, అది చేయొచ్చు. తప్పనిసరిగా మీరు ఏది అనుష్ఠానం పొద్దున్నే చేస్తుంటారో జపము అవి, దాంతోపాటు నవగ్రహ మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా జపం చేయండి. టైమే దొరకలేదంటే 54, 27, 9 సార్లు చేయండి. నమస్సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. దీంతో పాటు మంగళగ్రహము కుజుడు, రాహుకేతు సరలే అని చెప్పినాను కదా, కాస్త బాధ ఇచ్చేవాడు అని. ఆ 3 గ్రహాలకి బీజాక్షర మంత్రం అని గూగుల్లో సెర్చ్ చేయండి, దొరుకుతుంది. ఆ మంత్రాన్ని కూడా 108 సార్లు జపం చేయండి. రాహుకేతు కుజుడు చాలా మంచిగా ఉంటుంది. ఏదేది మంచి ఫలాలు ఉంటో అది ఇంకా పెరుగుతుంది. సో మీకు అలా కానీ అని ప్రార్థిస్తాము. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి ఆయురారోగ్య అష్టేశ్వరుని అనుగ్రహించాలని ప్రార్థిస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.